ముఖ్యంగా ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి సారథ్యంలో, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జిగా ఎలగాల నూకానమ్మ యాదవ్ అని నేను, అలాగే జాతీయ బాడీ కుటుంబ సభ్యులు, రాష్ట్ర బాడీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మా జాతీయ అధ్యక్షులు జాతీయ టైగర్ రాజ్యసభ ఎంపీ గారు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో బీసీ భవన్లో సుమారుగా ఈ 56 కుల సంఘాల లీడర్స్తో, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర బాడీ సభ్యులు, జాతీయ బాడీ సభ్యులు అందరితో కూడా ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక మంచి సమావేశం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ గురించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి సమావేశం జరగటం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మేము మాట్లాడుకున్నది ఏంటంటే, మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు, రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను, మా జాతీయ బాడీ కుటుంబ సభ్యులు, రాష్ట్ర బాడీ కుటుంబ సభ్యులు, జిల్లా అధ్యక్షులు అందరితో కలిసి మొదటిగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, బీసీలకి రావాల్సినటువంటి వాటాలు ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాల మీద చంద్రబాబు నాయుడు గారిని కలిసి, ఆ తర్వాత ఆయన సపోర్ట్ తీసుకొని చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కలవడానికి కొన్ని అపాయింట్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు మా జాతీయ అధ్యక్షులు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, మేము కానీ. అదొకటి ముఖ్యంగా మొదటిగా మాట్లాడుకున్నది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ మేమందరం కూడా విలువలతో కూడుకున్నటువంటి ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా మేము విలువలతో కూడుకున్నటువంటి ఉద్యమాన్ని చేస్తాం. వ్యక్తిగత స్వలాభాల కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం మాత్రమే మేము ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. ఆ క్రమంలో భాగంగానే మేము అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసాము. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారిని మా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ గారైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో కలవడం జరిగింది. కలవడం వల్ల ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్గా ఉంది. 5 సంవత్సరాలు, గతంలో 45 సంవత్సరాలుగా ఉద్యమాలు చేసి అనేక జీవోలు సాధించి, జీవోల మీద కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 6000 హాస్టల్స్, గురుకుల పాఠశాలలు స్థాపించి జీవో మీద ఆర్ కృష్ణయ్య గారు స్థాపింపజేశారు. ఇదనే నేమ్ తెచ్చుకున్నటువంటి సంఘం జాతీయ బీసీ సంక్షేమ సంఘం. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని వేలాది సార్లు ఢిల్లీకి ఉద్యమించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని, ఆర్ కృష్ణయ్య గారిది. అలాగే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కావాలని, మేమెంతో మాకంత వాటా కావాలని చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, నరేంద్ర మోడీ గారిని కలిసాం. జనాభా వారీగా కులగణన చేయాలని, ఇలా అనేక డిమాండ్ల మీద ఈరోజు భవిష్యత్తు కార్యాచరణ గురించి ముఖ్య లీడర్స్ అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి త్వరలో ఆంధ్రప్రదేశ్లో విధి విధానాల గురించి మా జాతీయ అధ్యక్షుల వారు, మా రాష్ట్ర అధ్యక్షుల వారు మీడియా మిత్రులకు తెలియజేస్తారు. మేమెప్పుడు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అనేది విలువలతో కూడుకున్న ఉద్యమం. బీసీల అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాధికారంలో వాటా, బీసీలకు జరుగుతున్నటువంటి నష్టాల గురించి మాట్లాడుకుంటూ రావాల్సిన వాటాల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తాం. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రం విడిపోయి ఉంది కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా మేము అనేక ఇబ్బందుల మీద ఉద్యమాలు చేశాం. ఈ రోజున అమరావతి రాజధానిగా ఉండుంటే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఉండేవి. అమరావతిలో రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడేది. 5 సంవత్సరాలు అమరావతి ఆగిపోవడం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం కావడం కానీ, అలాగే ఇంకా అనేక పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోవడం కానీ, ఇలా అనేక అంశాల మీద మేము పోరాటం చేసి అవన్నీ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో సాధించుకున్నాం. ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ పచ్చగా ఉంటది, అలాగే అమరావతి రాజధానిగా ఉంటే రాష్ట్రం అంతా రాష్ట్ర నడిబొడ్డులో ఉంటది కాబట్టి బాగుంటది, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రం బాగుంటది, మధ్యలో ఉంటది, రాష్ట్రంలో బాగుంటది అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అలాగే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి ఆయనకి మేము అనేక సార్లు వినతి ఇస్తే, దాన్ని కాపాడితే వేలాది మంది బీసీలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగినా, రాష్ట్రంలో మంచి జరిగినా, చెడు జరిగినా దాని ప్రభావం పడేది బీసీల మీదే. కాబట్టి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏ విధంగా ముందుకెళ్తే
బాగుంటుంది అని చెప్పి ఆలోచించి, ఎందుకంటే 56% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నాం. ఈ ఉద్యోగాలు వచ్చినా, ఉపాధి వచ్చినా, అభివృద్ధి జరిగినా, సంక్షేమం జరిగినా లాభం పొందేది ఎవరండి? బీసీలు. అదే కనుక నష్టం జరిగినా కూడా నష్టపడేది కూడా ఫస్ట్ బీసీలే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము రేపు భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించబోతున్నాం. కాబట్టి త్వరలో ఆంధ్రప్రదేశ్లో మొదటిగా శ్రీనివాసుడి సన్నిధి అయినటువంటి తిరుపతిలో ముఖ్య లీడర్స్ సమావేశం బీసీ మేధావులు సుమారుగా 50-60 కుల సంఘాల నాయకులు, అలాగే మా రాష్ట్ర కేడరు, మా జిల్లా కేడరు అందరితో కలిపి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి సన్నిధి అయినటువంటి తిరుపతిలో మేము మొదటిగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత కర్నూలులో మంచి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత నెల్లూరులో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ తర్వాత విశాఖపట్నంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. శ్రీకాకుళం, కడప, అనంతపురం, గుంటూరు, ఒంగోలు అన్ని జిల్లాల్లో కూడా ప్రతి 2 జిల్లాలకి కలిపి 13 జిల్లాల్లో కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ మీటింగుల్లో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ బీసీలందరినీ కలుపుకొని పోయి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ పోరాటాన్ని సాధించి, మరి అన్ని పార్టీలు ఒప్పుకున్నప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళడం వల్ల ఆగిపోయింది. దాన్ని పెద్ద ఉద్యమంగా ఇక్కడ జరుపుతా ఉన్నారు తెలంగాణలో. దానికి మా ఆంధ్రప్రదేశ్ తరపున, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం శాఖ తరపున మొదట మరి మద్దతు తెలుపుతున్నాం. ఖచ్చితంగా 42% మరి రిజర్వేషన్స్ ఖచ్చితంగా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఒకటే, మేమంతా మొదటి నుంచి బీసీల యొక్క ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా మిగతా వర్గాలతో ఏమాత్రం తీసిపోరు. ఈ భారతదేశంలో అనేక వృత్తుల ద్వారా మరి భారతదేశంలో మరి అనేక విధాలుగా అభివృద్ధి కోసం పనిచేస్తున్న బీసీ కులాలు మరి ఖచ్చితంగా ఏదైతే సంపదను అందిస్తున్నామో ఆ నిష్పత్తి ప్రకారం, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయంగా రిజర్వేషన్స్ కావాలి, 50% చట్టసభల్లో అనే అంశాన్ని మరి ప్రస్తుతం మరి బీసీల యొక్క పక్షపాతి, బీసీల ఆశీర్వాదంతో ఈరోజు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని మరి తీసుకెళ్ళి మోడీ గారితో అపాయింట్మెంట్ తీసుకొని మరి ఈ విషయాలన్నింటినీ చర్చించడానికి మా జాతీయ అధ్యక్షులు ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కుల సంఘాల నాయకుల్ని, అన్ని బీసీ సంఘాల నాయకుల్ని కలుపుకొని ఖచ్చితంగా మా బీసీల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మా కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి ఈ విషయాలన్నిటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత ప్రధానమంత్రి, బీసీ ప్రధానమంత్రి మరి ఏ విషయాన్నైనా కూడా కూలంకషంగా తప్పకుండా తీరుస్తానని చెప్పి మరి ఈరోజు కులగణను కూడా చేపట్టి భారతదేశంలోనే బీసీల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్న మోడీ గారి దృష్టికి, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మరి బీసీల యొక్క జనాభా నిష్పత్తి ఉందో దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. మరి 1,00,000 కోట్లతో పెద్ద ఎత్తున ఆర్థిక స్వావలంబన కల్పించాలి బీసీలకి అనే విషయాల్ని, మరి అట్లే విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, మరి అట్లాగే బీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించాలి, మరి అట్లాగే బీసీలకు మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న దాంట్లో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలి. మరి ఖచ్చితంగా బీసీ మహిళలకు కూడా చట్టసభల్లో ప్రవేశం కల్పించాలి మా కోటాతో అనే విషయాల్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేయబోతా ఉన్నాం. మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున, ఆర్ కృష్ణయ్య గారి తరపున మరి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా, మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మొన్న ఢిల్లీలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాఖ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఒక సెమినార్ని, మరి అట్లాగే ఒక ధర్నాన్ని చేపట్టడం జరిగింది. దానికి మరి అక్కడ ఎన్డీఏ తరపున ఉన్న, కూటమి తరపున ఉన్న ఎంపీలందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిలో మాకు న్యాయం జరుగుతుంది. ఈ ఎన్డీఏ కూటమిలో మరి డేరింగ్ డాషింగ్ మరి
ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి అయినా తప్పక బీసీల పట్ల ఉన్న వాళ్ళ యొక్క ప్రేమను చాటుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏవైతే బీసీ డిమాండ్స్ ఉన్నాయో వాటిని మరి తప్పకుండా ఒక కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు మరి ఇక్కడ అత్యవసర సమావేశానికి వచ్చేసిన బీసీ సోదరులందరూ కూడా, అట్లాగే జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఆర్ కృష్ణ గారికి, వేదికను అనుగ్రహించిన నాగేశ్వరరావు గారికి, నౌకలం గారికి, రాజు గారికి, షణ్ముఖం గారికి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న తెలంగాణలో జరిగిన బీసీ రిజర్వేషన్ ఉద్యమం అనేది భవిష్యత్ బీసీ తరాలకి వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళ బాధ్యత ఏంటి, ఈ జాతి కోసం ఏం చేయాలని మరి ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో వారు చైర్మన్గా ఉండి ఇక్కడ బీసీ సంఘాలని, ఉద్యమ నాయకుల్ని, అందరినీ, కుల సంఘాలని, పార్టీలు కూడా కలిపి వారు సాధించిన ఘనత అనేది ఇది చరిత్ర పుటాల్లో నిలిచిపోయింది. ఎందుకంటే ఇక్కడ పార్టీలు కూడా వణుకుపుడుతుంది. మరి ఆర్ కృష్ణయ్య గారు ఆయన పార్టీకి కాకుండా జాతి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా మరి నాగేశ్వరరావు గారు, నౌకాలం గారు, ఇంకా అందరూ సారథ్యంలో మరి అక్కడ కూడా మరి మంచి బీసీలందరికీ మంచి జరిగేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని భవిష్యత్తు తరాలకి చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, అట్లాగే బీసీలందరూ కూడా మంచి జరిగే విధంగా కొన్ని కార్యక్రమాలు, అట్లాగే బీసీ అట్రాసిటీ యాక్ట్ వెమ్మటే పెట్టాలని ఇటువంటి కొన్ని కార్యక్రమాలతో మరి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా, ఎందుకంటే తెలంగాణ అయితే ఒక ఉద్యమం అనేది బ్రహ్మాండంగా ఉంది. దీని స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు రోజుల్లో బీసీలందరూ ఐక్యంగా ఉండి కుల సంఘాలు, బీసీ సంఘాలు, మేధావులు, విద్యావేత్తలందరూ కూడా సంఘటితపరిచి కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా భావించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కృష్ణయ్య గారి పేరుని కొంతమంది స్వార్థపరులు తర్వాత కేవలం వాళ్ళు వినియోగించుకుంటే, ఎందుకంటే కృష్ణయ్య గారు అంటేనే ఒక బ్రాండ్. మరి ఆయన పేరు చెప్తేనే మా ఆంధ్రప్రదేశ్లో కూడా సంఘాలు కానివ్వండి, బీసీ సంఘాలు, ప్రతి మేధావులు, ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఆయనకు పదవిని చూస్తారు కానీ మా నాయకుడు రాజ్యసభ సభ్యుడని పార్టీని మాత్రం చూడరు. కృష్ణన్న కూడా ఇప్పుడు కూడా పార్టీకి అఫిలియేటెడ్గా ఎక్కడ పనిచేయాలో ఆయన పనిచేయడం. ఆయన భావం ఏంటంటే జాతి కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. కాబట్టి కొంతమంది వారి యొక్క గొప్పతనాన్ని కృష్ణ గారి ఆదేశాలతో మేము పనిచేస్తున్నామని ఎట్లా పడితే అట్లా పనిచేస్తూ ఆయన పేరుని బదలాయి చేసి ఈ జాతికి తీరని ద్రోహం చేస్తున్నారు. వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అటువంటి వాళ్ళు కూడా మరి బీసీ సంఘాలు కానీ కుల సంఘాలు కూడా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళని దూరంగా తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అన్న నిబద్ధత కలిగిన ఒక సైన్యాన్ని తయారు చేస్తూ ఉంటే స్వార్థపరులు ఈ జాతికి చాలా తలదించుకునే విధంగా ద్రోహం చేస్తున్నారు. కాబట్టి మరి బీసీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సంఘాల వారు పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ చుట్టూ తిరిగి మీకు చెంచాగిరి చేసే వాళ్ళే బీసీ నాయకులు అనుకోవద్దు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ జాతికి ఏం చేశారు, వాళ్ళు జాతి ద్రోహులా ఏందనేది తెలుసుకోవాలి. కృష్ణన్న పేరు చెప్పడంలోనే కృష్ణన్న చెప్పారు అనుకుంటారు. కాదు, అన్న అయితే నిబద్ధత కలిగిన నిజాయితీ పరుల పక్షాన ఉంటాడు. ఆయన శిష్యులని చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయరు. తప్పుడు పనులు చేశారంటే వాళ్ళు స్వార్థపరులు. అటువంటి వాళ్ళకి మరి బీసీ సంక్షేమ సంఘంలో కూడా, జాతీయ సంక్షేమ సంఘంలో కూడా తావు ఉండదని, భవిష్యత్తులో అయితే ప్రతి ఒక్కరు మేల్కొని ఈ జాతికి మంచి చేసే విధంగా మరి అందరూ కూడా మన వంతు మనం కృషి చేయాలని కోరుకుంటూ, కృష్ణన్న పేరు కనుక ఎవరైనా వాడితే ఇక నుంచి మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఆయన్ని కనుక బదలాయం చేస్తే అటువంటి వాళ్ళని తరిమి కొడతామని కూడా బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మేమందరం తెలియజేస్తూ వారి స్ఫూర్తితో ముందుకెళ్తామని మరొకసారి తెలియజేస్తూ, త్వరలో ఆంధ్రప్రదేశ్లో కృష్ణన్న కూడా ఆయన ఏదైతే మొదటి నుంచి ఆయన భావజాలం ఉందో, ఆయన ఏమైతే ఈ బీసీలకు కావాలని కోరుకుంటున్నాడో వాటన్నిటి కోసం మేమందరం కూడా కంకణం బదులై పార్టీలకు అతీతంగా కృష్ణన్న వెంట నడిపి ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా నేను ఈ సభా వేదిక తెలియజేస్తూ మరి సోదరులందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవనీయులు పెద్దలు
దైవ సమానులైనటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గారు, వేదికను అలంకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు, ఇన్ఛార్జ్ నూకలమ్మ గారు, ఇంకా వేదికను అలంకరించేటువంటి పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా పాత్రికేయ సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత 40 సంవత్సరాలుగా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసాం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం అనేక పోరాటాలతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వాల పరంగా కూడా సాధించుకోగలిగినాం. మొట్టమొదటి నుండి కూడా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ అనేది ఏకైక నినాదంతో ముందుకు పోతున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన రాజీ లేని పోరాటాలు చేసే ఫలితంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం పోరాట ఫలితంగానే ఈరోజు దేశ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు బీసీ వాదాన్ని భుజాన్ని వేసుకున్నాయి. ఆ ఘనత బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వానికి దక్కిందని మేము అందరూ కూడా సగౌరవంగా చెప్పుకుంటున్నాం. అందులో ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 42% వెనుకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టసభల్లో బిల్లుని ఆమోదింపజేసి కూడా కేంద్రానికి సిఫారసు చేయడం, అందులో కొంతమంది దుష్ట శక్తుల వల్ల న్యాయపరంగా ఇబ్బందులు వచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా బీసీలకు కులగణన జరపాలి, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ నినాదం తీసుకోవడం, మిగతా పార్టీలంతా కూడా రాజకీయ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని తీసుకోవడం అనేది మీరు ఒక గొప్ప విజయగా కూడా భావిస్తున్నాం. అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ప్రభుత్వం నడుస్తున్న సందర్భంలో ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో ఈరోజు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో చొరవ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అఖిలపక్ష పార్టీలతో కూడా ముఖ్యంగా బీసీ నాయకులు, జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య గారి నాయకత్వాన ప్రధానమంత్రితో చర్చించే విషయం పైన ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఉదయం నుండి ఈరోజు హైదరాబాద్ విజయనగరం బీసీ భవన్లో సమావేశం కావడం, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే వై నాగేశ్వర యాదవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, నూకాలమ్మ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారి సారథ్యంలో మా కృష్ణయ్య గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కుల సంఘాలతో కానీ అన్ని రాజకీయ పక్షాలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విజయవాడలో 50,000 మందితో ఒక బహిరంగ సభని కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో జరిపి ఆ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రధానమంత్రిని కానీ మిగతా కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ లో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఖచ్చితంగా ఆర్ కృష్ణయ్య గారు 40 సంవత్సరాలుగా ఏదైతే ఆశించారో, దేనిపైతే ఆయన పోరాటం చేస్తున్నారో, ఆయన పోరాట ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మెడలు వంచి చట్టసభలో రాజకీయ రిజర్వేషన్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు సాధించుకునేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తామని కూడా బీసీ వర్గాల తరఫున పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రికా విలేకరులకు శుభాభివందనాలు. అదేవిధంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య సార్ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారికి, ఇన్ఛార్జ్ మహిళా ప్రెసిడెంట్ గారు మా నూకాలమ్మ మేడం గారికి, రాష్ట్ర జాతీయ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకందరికీ నా నమస్కారములు. మేము ఆంధ్ర రాష్ట్రంలో నిబద్ధత కలిగి నీతి నిజాయిలతో సంఘాన్ని బలోపేతం చేస్తున్నాము. దీనికి మా వై నాగేశ్వరరావు సార్ గారు, మా నూకాలమ్మ మేడం గారు చాలా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఊవెత్తున పైకి తీసుకుపోవడానికి ప్రాంతీయ వారిగా రాయలసీమ, కోస్తా, తెలంగాణ కాకుండా ఇతర జిల్లాలు అన్నీ కూడా ఐకమత్యంగా 6 చోట్ల ఒక ఉద్యమాలను ఏర్పాటు చేసి ఉద్యమ స్ఫూర్తితో జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయి మాకు ప్రభుత్వంతో
ఏమి రావాలనో, మేము ఎంతమంది ఉన్నామో మాకంత పర్సంటేజ్ రావడం కోసం 42% కోసము మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటానికి బీసీ సోదరులంతా మాకు వెన్నంటి నడవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. పెద్దలు గత 5 దశాబ్దాలుగా ఈ దేశంలో బీసీల హక్కుల కోసం గొంతుగ్గా పోరాడుతున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీల దళపతి, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారికి, నాగేశ్వరరావు గారికి, నూకాలమ్మ గారికి, ఆశేష్ గారికి, అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్లు అమలు చేయటం కోసం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు స్థానిక సంస్థలో 34% రిజర్వేషన్ల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రుల్ని, పార్లమెంటు సభ్యుల్ని, మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నేతృత్వంలో ప్రధానమంత్రి దగ్గరికి ఒక బృందాన్ని తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ కోసం ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వారి నాయకత్వంలో గతంలో 34% రిజర్వేషన్ల కోసం తెలుగుదేశం పార్టీ మరి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి న్యాయ పోరాటం చేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు. అందువల్ల రాజ్యాంగ సవరణ చేయటానికి మరి కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధానమంత్రి గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుంచి, మరి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. బీసీల మీద వారికి అచంచలమైనటువంటి అండగా ఉన్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి బీసీల పార్టీనే తెలుగుదేశం పార్టీ అని చెప్పేటువంటి సందర్భంలో ఈరోజు ఆ గురుతరమైనటువంటి బాధ్యతని చరిత్రలో చారిత్రాత్మకంగా బీసీల హృదయాల్లో నిలిచిపోయేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్టీఆర్ ఏ విధంగా అయితే చరిత్రలో నిలిచిపోయారో బీసీల హృదయాల్లో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు రాజ్యాంగ సవరణ చేయడానికి ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి చరిత్రలో నిలిచిపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బీసీ ఉద్యమ విప్లవ కెరటం జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో సుమారుగా 50 సంవత్సరాలుగా తన బాగు కాదు, తన కుటుంబ బాగు కాదు, యావత్ ప్రజలందరూ బాగుండాలి, దేశంలో బీసీలంతా బాగుండాలంటే నేనేం చేయాలని ఆలోచించి తనకి గెజిటెడ్ ఆఫీసర్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద ఉద్యోగాలు వచ్చినా సరే వాటన్నిటిని వదులుకొని జాతి అభివృద్ధి కోసం, జాతి రాజ్యాధికారం కోసం అలుపెరగని పోరాటం చేస్తూ గత 30 సంవత్సరాలు ఎన్నో ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి, మినిస్టర్ లాంటి పదవులు ఇస్తానన్నా వాటన్నిటిని వదులుకొని జాతి కోసం పోరాటం చేసినటువంటి ధీరోదాత్తుడు మా అన్న, మా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు. ఈ రోజున కూడా ఒక రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది, ఒక ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆయన్ని ప్రకటించింది, అలాగే బీజేపీ పార్టీ రాజ్యసభగా ఎంపీగా ఇప్పుడు అవకాశం, అలాగే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీగా అవకాశం ఇచ్చినా సరే నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా సరే, ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి సోదరులారా, నిజంగా ఎవరైనా సరే, ఏదమ్మా ముగ్గురు ఆపండి, ఎవరైనా సరే ఏం చేస్తారో తెలుసా? ఖచ్చితంగా జాతి ప్రయోజనాల గురించి ఆలోచించడం మానేసి పక్కన పెట్టి ఆయన రాజ్యసభ ఇచ్చారు, ఆయనకి ముఖ్యమంత్రి ఇచ్చారు అని చెప్పి చూసుకొని ఎస్కేప్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. నీతి, నిజాయితీ, ధర్మం, బీసీల మీద ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి రాజ్యసభ ఎంపీగా ఉన్నా సరే, జాతీయ అధ్యక్షుడిగా నేను పోరాటం చేస్తా బీసీల కోసం, ముఖ్యమంత్రిగా ప్రకటించినా సరే, ఎమ్మెల్యే అయినా సరే నేను పోరాటం చేస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి అనన్య ధీరోదాత్తుడైనటువంటి మా అన్న ఆర్ కృష్ణయ్య గారు, మీరు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి విషయాలను గమనించాలన్నా కొంతమంది
సంఘ విద్రోహ శక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి రావాల్సిన వాటాల కోసం, వాళ్ళకి రావాల్సిన పదవుల కోసం ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బ్లాక్ మెయిల్ చేయాలని కొంతమంది ఇంకా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. అవన్నీ గమనించి నిజాయితీగా మనకు రావాల్సిన వాటాలు, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఏది జరిగిన రాష్ట్రంలో బీసీలకే నష్టమైన లాభమైన కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భవిష్యత్ కార్యాచరణ మీరు కానీ, మన రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు గారు కానీ, మన జాతీయ రాష్ట్ర బాడీలు నిర్ణయించవలసిందిగా తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం యొక్క కార్యవర్గ సమావేశం, జిల్లా నాయకుల ముఖ్య సమావేశం ఈరోజు హైదరాబాద్లో జరిగింది. దానికి రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. నూకానమ్మ, షణ్ముఖం గారు సమన్వయం చేశారు. ఈ సమావేశం లోపల కొన్ని కీలకమైన తీర్మానాలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో బలంగా నాగేశ్వరరావు, నూకానమ్మ సారథ్యం లోపల బలమైన బీసీ ఉద్యమం అక్కడ జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమము పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకకు, తమిళనాడుకు, కేరళ, మహారాష్ట్ర కూడా శక తగిలింది, అక్కడ ప్రాకుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దానిలో తెలుగుదేశము, జనసేన ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. తెలుగుదేశం నాయకుడు మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సమావేశం ఒక తీర్మానం చేసింది. మీ నాయకత్వం లోపల బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు రావాలి, హక్కులు రావాలని చెప్పి తీర్మానం చేసింది. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లీడ్ చేసి ప్రధానమంత్రితో చర్చలు జరిపి ఈరోజు బీసీ మంటలు లేస్తున్నాయి. తెలంగాణలో లేచింది, రేపు కర్ణాటకలో లేస్తుంది, కేరళకు వాగుతుంది, మద్రాసుకు వాగుతుంది. బీసీలు 76 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు రాలేదు నాకు. అందుకే రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ లోపల లోకల్ బాడీ ఎలక్షన్ల మీద 42% మీద నానా రచ్చ జరుగుతుంది. ఎప్పుడో 76 ఏళ్ల కిందనే చట్టసభల్లో లోకల్ బాడీలో బీసీలకు రిజర్వేషన్ పెట్టలేకపోయారు. అనేక పోరాటాలు చేసి 84, 85, 86 బీసీ విద్యార్థి సంఘంగా అప్పుడు పోరాడి రామారావుతో కొట్లాడి 20% పెట్టించాం. ఆ తర్వాత పోరాడి విజయభాస్కర్ రెడ్డితోటి 34కి పెంచిపించాం. ఆ తర్వాత కోర్టులు కొట్టేస్తున్నాయి, పంచాయతీలు అయితేనే ఉన్నాయి. బీసీల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ తర్వాత 243D6లో ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అధికారం ఉన్నా అనేక సార్లు కోర్టులు జోక్యం చేసుకొని అనేక మంది బీసీ వ్యతిరేకులు కేసులు వేసి బీసీలతో జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందుకే మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, మేము భారతమాత బిడ్డలం, ముద్దు బిడ్డలం, చిన్న పిల్లలం, చిన్న కొడుకులం, చిన్న బిడ్డలం, మా వాట మాకు ఇవ్వాలి. భారతీయ సాంప్రదాయం ఏంటిది? ఒక తల్లిదండ్రుల కుటుంబాలకు ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా సమాన వాటా ఇవ్వడం పద్ధతి. ఇక్కడ కూడా మా వాటా రాలేదు. 76 ఏళ్ళకు కూడా మా వాటా రాలేదు. బీసీలలో మేము కూడా విద్యావంతులం ఉన్నాం, రాజకీయ చైతన్యం ఉంది. మా వాటా మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మా వాటా ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ దగ్గరికి తీసుకెళ్ళి చర్చలు జరిపి బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఇచ్చే విధంగా ఒకసారి రాజ్యాంగాన్ని 130 సార్లు సవరించారు. ఒక్కసారి బీసీల కోసం సవరించాలని దేశమంతా కోరుకుంటుంది. తెలంగాణ ఉద్యమం లోపల మీరందరూ చూశారు, మొన్న 18న జరిపిన బంద్తోటి ఒక ఊపి దేశానికి ఒక కుదిపించారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా
పార్టీ ప్రయోజనాల కోసం కాదు, బీసీల ప్రయోజనాల కోసం మాట్లాడండి. పార్టీల వారిగా విడిపోకండి. దానివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది. మీకు నిజంగా బీసీల మీద అభివృద్ధి జరగాలంటే మొన్న బంద్కి ఎట్లయితే మద్దతు ఇచ్చిర్రో ఇప్పుడు రాజ్యాంగ సవరణ కోసం అన్ని పార్టీలు ఏకాభిప్రాయం రాడు. మనమందరం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే మన యోగి ప్రధానమంత్రి నిజాయితీపరుడు, దేశం కాదు ప్రపంచమే గర్వించదగ్గ ప్రధానమంత్రి, ఆయన ఖచ్చితంగా మనకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇస్తాడు. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తించాలి, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. ఎవరైనా గత ప్రభుత్వాలు కులగణన చేయమంటే చేసిరా? నేను సుప్రీంకోర్టులో కేసులు వేసిన, 30 సార్లు పార్లమెంట్ దగ్గర ధర్నా చేసిన, ప్రతిపక్షాలతో మీటింగ్లు పెట్టినా, అప్పీల్ చేసినాం, ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ కలిసి దాని యొక్క అవసరాన్ని చెప్పని నడువే కులగణన తీశాడు. ఏది చేయాలనుకున్నా బీసీలకు నరేంద్ర మోడీ ద్వారానే సాధ్యం. ఆయన ప్రపంచ ప్రజలందరూ నేపాల్లో మోడీ ప్రధాని మాకు కావాలని వీధి పోరాటాలు చేస్తున్నారు. శ్రీలంకలో నరేంద్ర మోడీ లాంటి ప్రధాని మాకు కావాలని కొట్లాడుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ప్రపంచమే మనం అందరం చూసాం. ప్రపంచంలో నంబర్ 1 లీడర్గా భారతదేశాన్ని అగ్రదేశంగా తయారు చేయడానికి పరుగులెత్తిస్తున్నాడు. అవినీతిని నిర్మూలించాలి, దేశ సంపద ఉట్టించాలి, సైన్స్ అండ్ టెక్నాలజీలో నంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలి అని అహోరాత్రాలు కష్టపడుతున్న మన ప్రియతమ ప్రధానికి మేము బిడ్డలం. చిన్నపిల్లలకు, చిన్న కొడుకులకు ఆట రాలేదు, వాటా ఇవ్వాలని ఆయనకు సరైన రీతిలో నచ్చ చెప్తే మొన్నటి తెలంగాణ ఉద్యమం తర్వాత తప్పనిసరి అన్ని రాష్ట్రాలు కళ్ళు తెరిచాయి. అన్ని రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. మొన్ననే కర్ణాటక వాళ్ళు ఫోన్ చేశారు, మా రాష్ట్రానికి రండి కృష్ణన్న గారు, ఇక్కడ కూడా బీసీలకు మీరు పోరాడాలి, మా దగ్గర హాస్టళ్ళు లేవు, గురుకులాలు లేవు, స్కాలర్షిప్లు లేవు, ఫీజులు లేవు, కాబట్టి అవి వెళితే బీసీలలో చైతన్యం వస్తుంది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మీరు పోరాడి ఇవన్నీ పెట్టించారు, కాబట్టి మా కర్ణాటకలో పెట్టాలని వాళ్ళు, తమిళనాడులో పెట్టాలని వాళ్ళు, మహారాష్ట్రలో పెట్టాలని వాళ్ళు, వాళ్ళందరూ కూడా విడుస్తున్నారు. తొందర లోపల మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు పర్యటించి అక్కడ కూడా బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి ముందుకొస్తుంది. ఎందుకంటే జనగణనలో కులగణన చేయాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వడానికి సిద్ధపడి మెంటల్గా ప్రిపేర్ అయ్యే కేంద్ర ప్రభుత్వం ఆ లెక్కలు తీస్తుంది. ఇక అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు కులగణన చేయడానికి ఇది చరిత్ర, అదొక చరిత్ర. కులగణన చేయడానికి అంగీకరించాడు. గత ప్రభుత్వాలు ఎవరు ఒప్పుకోలేదు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత ఇచ్చాడు. కేంద్రంలో కూడా ఏబిసిడి వర్గీకరణకు జస్టిస్ రోహిణి కమిషన్ నియమించారు. కార్పొరేషన్ ద్వారా స్వర్ణ కార్ అనే ఒక కొత్త ప్రోగ్రాం పెట్టి 1,80,000 కోట్ల రుణాలు, సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుండు. ఇంకా అనేకం కేంద్రంలో మంత్రిత్వ శాఖ చేసే ప్రతిపాదనలు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. ఈ విధంగా బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడుతున్న ఈ సమయం లోపల మనం అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు తప్పనిసరి దిగి రావాలి. బీసీల డిమాండ్లకు రాజకీయ కోణంలో ఆలోచించకుండా, రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఈ దేశంలో తరతరాలుగా అణచివేయబడ్డ, దోపిడీ, పీడన, వివక్షతకు గురైనటువంటి ఈ కులాలు, అవమానాలకు గురైన కులాలకు న్యాయమైనటువంటి వాటా ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధపడాలి. తెలంగాణ పార్టీలు కూడా సిద్ధపడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం దుమ్మెత్తిపోయడం కాదు, ఒకరి మీద ఒకరు ఆశించడం కాదు. బీసీ లోపల చైతన్యం వచ్చింది, మీరు గుర్తుపెట్టారు. మన బంధుకు జిల్లా కాదు, మండల్ కాదు, విలేజ్లలో కూడా బంద్ జరిగింది. ఇటువంటి బంద్ని మేము చూడలేదని చెప్పి ప్రజలందరూ ఈరోజు అంటున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ లోపల కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం లోపల లక్షలాది మందితో ప్రాంతీయ సదస్సులు, హైదరాబాద్ లోపల కూడా
తొందర లోపలనే 5 లక్షల మందితోటి పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. బీసీల హక్కుల కోసం పోరాడడానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా బీసీలకు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఇవ్వాలి, హక్కులు కల్పించాలి. ఎన్ని రోజులు పిచ్చమనుకుంటాం? ఏ ఒక్కటి ప్రభుత్వం జీవోలు తీస్తే దాన్ని కోర్టులు అడ్డుకుంటున్నాయి, పార్టీలు అడ్డుకుంటున్నారు, అగ్రకులాలు అడ్డుకుంటున్నారు. కాబట్టి మాకు అట్లొద్దు, మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఇవ్వాలని, అందుకు రాజ్యాంగాన్ని ఒకసారి సవరించడానికి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ లోపల నాగేశ్వరరావు, నూకాలమ్మ, మళ్ళా షణ్ముఖం గారు, మరి అదేవిధంగా వరప్రసాద్, వీళ్ళందరూ ఆదిశేషు, రమణరాజు, వీళ్ళు బలంగా తిరుగుతున్నారు. వీరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బలమైన బీసీ ఉద్యమం నిర్మాణం చేద్దాం. తొందర లోపలనే చంద్రబాబు గారిని కలిసి బీసీ బిల్లుకై కేంద్ర ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం లోపల ముఖ్యమైన భూమిక పోషిస్తున్నటువంటి చంద్రబాబు కలిసి విజ్ఞప్తి చేసి బీసీ బిల్లుకై ఒత్తిడి తెద్దామని ఈరోజు సమావేశంలో నిర్ణయించాము. అతి తొందరలో 4-5 రోజుల్లోనే కలిసి దానికి ముందడుగు వేస్తామని. నూకాలమ్మ సారథ్యం లోపల అన్ని ఉద్యమాలు జరుగుతాయి. ఆ విధంగానే వాళ్ళ నిర్మాణ క్రమం లోపలనే ప్రాంతీయ సదస్సులు అన్నీ జరుగుతున్నాయి. షణ్ముఖం గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది. ఆయన గతం లోపల ఒక్కొక్క నియోజకవర్గ స్థాయిలోనే 10,000 నుంచి 50,000 మందితో బహిరంగ సభలు జరిపాడు. ఇప్పుడు కూడా అదే క్రియాశీలక పాత్ర వహిస్తాడని, ఆ విధంగా అన్ని జిల్లాలకు ఆ ఉద్యమాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.